మనం ముందు వీడియోస్లో శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం టెంపుల్ చూసాం కదా. జస్ట్ అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ కూర్మం అనే గ్రామం ఉంటుంది. ఈ కూర్మం గ్రామం స్పెషాలిటీ ఏంటంటే ఆధునిక హంగులు ఏమీ లేకుండా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న జీవన విధానాన్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రస్తుతం 70 మందితో 16 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి పిల్లలు ఇక్కడే ఏర్పాటు చేసుకున్న గురుకులంలో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండేవారంతా బాహ్య ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇక్కడ నివసించేవారు ఈ ప్రాంతంలోని సేంద్రియ వ్యవసాయం చేసుకొని మన పూర్వీకుల మాదిరిగానే దంపుడు బియ్యాన్ని, కూరగాయల్ని పండించుకొని తింటున్నారు. బట్టలని కూడా వారే నేరుగా మగ్గాలపై నేస్తారు. బట్టల తయారీపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మించారు. ఇక్కడ వాతావరణం కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి గ్రామాలు మన ఇండియాలో 3 మాత్రమే ఉన్నాయంట. అందులో ఒకటి ఈ కూర్మం గ్రామం. సూర్యోదయానికి ముందే పనులకు వెళ్ళిపోవడం, సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయడం, తర్వాత సమయాల్లో రామాయణ మహాభారతాల గురించి పిల్లలకు వివరించడం, త్వరగా నిద్రపోవడం, టీవీ, ఇంటర్నెట్, కరెంటుకి కూడా దూరంగా 200 సంవత్సరాల క్రితం జీవన విధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైనా బయట నుండి వచ్చి ఇక్కడ ఉండటానికి కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ జీవన విధానాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఈ కూర్మం గ్రామం రావడానికి గూగుల్ మ్యాప్లు కూడా లేవు. కరెక్ట్గా శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం చూసుకొని అటు డ్యామ్కి వెళ్తున్న దారిలో కనిపించింది అన్నమాట ఈ కూర్మం గ్రామం అని. ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్ చూశాను, ఈ సంబంధించి ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారని. అందు గురించే ఇక్కడికి వచ్చి చూశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా బాగుందండి, చాలా బాగా జీవిస్తున్నారు ఈ ఏరియా మొత్తం, అసలు పవర్ లేకుండా. చుట్టూ అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి, మామూలుగా లేదు నిజంగా. ఇటువంటి అట్మాస్ఫియర్లో బాడీలో ఏమైనా జబ్బులు అట్లా హీల్ అవ్వాలంటే ఇటువంటి అట్మాస్ఫియర్లో ఉంటే నిజంగా చాలా బాగా హీల్ అవుతుందండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. చుట్టూ కొబ్బరి చెట్లు, వాటర్ మొత్తం వీళ్ళు ఇక్కడే పండించుకుంటున్నారు, నూతుల్లో తోడుకుంటున్నారు వాటర్. అలాగే కరెంట్ ఏం వాడట్లేదు, మొత్తం అంతా న్యాచురల్. పూర్వ రోజుల్లో ఎలా వాడారన్నదే సేమ్ అదే టెక్నాలజీలో ఇక్కడ ఉన్నారన్నమాట. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం దాని ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఇళ్ళన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట మొత్తం. చుట్టూ అసలు పవర్ లేదు, సిగ్నల్ లేదు, ఏమీ లేవు, మొత్తం న్యాచురల్గా జీవిస్తున్నారు వీళ్ళకి. ఈ అంత టెక్నాలజీలు ఏమీ యూజ్ చేయకుండా కాదండి, ఒక 20-25% టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మరి 100% అంటే కష్టం కదా. ఇప్పుడున్న వాటితో ఇంతమంది జనాలని ఇక్కడ చూసుకోవాలంటే కొద్దిగా కష్టమే. కాబట్టి మినిమల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, కానీ మ్యాక్సిమం టెక్నాలజీ అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు అన్నమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ విద్య వచ్చి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్ ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు భగవద్గీత, భాగవతం అనేటి మెయిన్ సబ్జెక్ట్స్. కృష్ణ సెంటర్ ఆఫ్ గాడ్. మేము ఇక్కడ ప్రతిరోజు ఉదయం 3:30కి లేవడం, 4:30కి భగవంతుడి యొక్క ఆరతికి వస్తాం మందిరంలోకి. రాధాకృష్ణుని అర్చిస్తాము. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మీరు చూస్తున్నారు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాద అంటారండి. వారిచ్చిన ఈ పూర్తి గ్రంథాలు ఇవి మాకు మెయిన్ సిలబస్ అన్నమాట. పిల్లలకి కూడా ఈ గ్రంథాల ఆధారంగానే లాంగ్వేజెస్ కానీ ఫిలాసఫీ కానీ నేర్పిస్తాము. సో ప్రభుపాదుల వారు ఇచ్చిన సిద్ధాంతాల ఆధారంగానే ఈ కూర్మం గ్రామం అనేది నడుస్తుంది. శ్రీకృష్ణుడు ఏదైతే మార్గదర్శనం భగవద్గీత, భాగవతంలో ఇచ్చారో ఆ విధంగా ప్రవర్తించడం. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఏమని, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తే లభతిం పరం. కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. బ్రహ్మభూత అని అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని సంపాదించాడో
బ్రహ్మభూత అంటే బ్రహ్మము అంటే జ్ఞానము, భూత అంటే జీవుడు. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని సంపాదించిన జీవుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, అతను ప్రసన్నంగా ఉంటాడనమాట. ఎవరికి కూడా అంత దుఃఖమేం కలిగించడు. నా శోషతి నా కాంక్షతి, దేని గురించి ఏడవడు, ఏది కావాలి అని తీవ్రంగా కోరుకోడు. ప్రస్తుతం సమాజం చూడండి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు iPhone 14 కావాలి, 17 కావాలి, 19 కావాలి, నాకు 3 బెడ్రూమ్ విల్లాస్, ఇట్లా ప్రతిదీ కూడా ఓకే అవసరం, మనిషికి ఉండడానికి ఇల్లు అవసరమే. కానీ దాంట్లో ఎన్నో చాయిసెస్ ఉన్నాయి. టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకోవడం అవసరం కావచ్చు, దాంట్లో కూడా ఎన్నో డిజైన్స్, ప్రతి దాంట్లో డిజైన్స్ వెరైటీస్ ఇన్ని ఎందుకు కనుక్కుంటున్నారంటే మనిషికి అపరిమితమైన కోరికలు అనమాట. అంటే నాకు ఇలా ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఆ కలర్ చాయిస్, కలర్స్ కూడా ఇన్ఫినిట్ కలర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే జీవుడి యొక్క కోరికలు తీరడానికి భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ భౌతిక లోకంలో ఏ వ్యక్తి కూడా సుఖపడడానికి తన ఇంద్రియాలకి ఏదైతే ఆనందాన్ని కావాలని ప్రయత్నిస్తున్నాడో ఈ ప్రపంచంలో దొరకదు. వాడు ఎన్ని వెరైటీస్ వెతికినా కూడా చివరికి అసంతృప్తితోటే ఉంటాడు. కానీ అర్జున ఎవరైతే ఈ యొక్క ఉంటారో వాడు నా శోషతి నా కాంక్షతి, వాడు దేని గురించి ఏడవాడు, ఏది కావాలని కాంక్షించాడు. అలానే పూర్తిగా ఇట్లా అడవిలో వెళ్ళి వైరాగ్యంతో ఉండడు. తనకున్న భార్య, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు వీళ్ళతోటి ఎలా వ్యవహరించాలి, ధర్మము అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అటాచ్మెంట్, ఇవి రెండు ఎలా మెయింటైన్ చేయాలి, ఇది తెలుసుకొని అతను ప్రశాంతంగా ఉంటాడు. అది కృష్ణుడు చెప్తున్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు. అంటే సమసర్వేషు అంటే ప్రతి ఒక్క జీవుని కూడా సమానంగా చూస్తాడు. ఎట్లా చూస్తాడు మరి? రిచ్ పర్సన్ ఉన్నాడు, పూర్ పర్సన్ ఉన్నాడు, ఇద్దరు వేరే వేరేనే కదా. రిచ్ లాగానే చూస్తాడు, పూర్ లాగానే చూస్తాడు. కానీ ఇతను ఎలా చూస్తాడంటే రిచ్ పర్సన్ అయినా పూర్ పర్సన్ అయినా కూడా ఇతను జన్మ మృత్యువులోనే ఉన్నాడు, ఇతనికి రోగాలు వస్తాయి, అతనికి రోగాలు వస్తాయి, ఇద్దరిని మరణించాల్సిందే. కానీ ఇద్దరి లోపల ఉన్నది కామన్ థింగ్ ఏంటంటే జీవాత్మ. ఈ శరీరం అన్నది కుటుంబం రిచ్ ఫ్యామిలీలో జన్మిస్తే రిచ్ లాగా జన్మించాడు అంతే, పూర్ ఫ్యామిలీలో జన్మిస్తే పూర్ పర్సన్. బట్ యాక్చువల్గా ఆత్మకి రిచ్ పూర్ ఉండదండి, మనము ఆత్మ అన్నమాట. అందుకనే సమసర్వేషు, అందరినీ కూడా సమానంగా ఆత్మస్థితిలో చూడగలగాలి. మైక్రో, నానో కన్నా కిందికి. కానీ 64 లెవెల్స్ కిందికి వెళ్ళే అంత డిజిట్ కూడా మన శాస్త్రంలో ఉందన్నమాట. తర్వాత మన వేదిక్ స్క్రిప్చర్స్, వేద శాస్త్రాల్లో ఎలా ఉందంటే ఇప్పుడు 8 ప్లానెట్స్ అంటారు, తర్వాత 9 ప్లానెట్స్ అంటారు, మళ్ళీ 8 అంటారు. సైన్స్ అనే టెక్నాలజీ ఏంటంటే పరిమితమైన జ్ఞానం ఉండేదన్నమాట. కానీ మన పూర్వం ఉన్న శాస్త్రాలలో ఏంటంటే ఒక్కొక్క గ్రహము ఎంతెంత దూరం ఉంది కూడా డిస్టెన్స్ కూడా చెప్పేవాళ్ళు. అలా మొత్తం 14 ప్లానెట్స్ అనేది ఒక యూనివర్స్లో 14 ప్లానెట్స్ ఉంటాయని కూడా శాస్త్రంలో ఉంది. సో నాసా వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని అవన్నీ కూడా కరెక్టే అని కూడా అంగీకరిస్తున్నారు. అంటే మన పూర్వం ఉన్న నాలెడ్జ్ ఎప్పుడు కూడా పర్ఫెక్టే అన్నది పూర్తిగా మేము విశ్వసిస్తున్నాము. మళ్ళీ మనిషి జీవించడానికి విద్య అనేది అవసరం కాబట్టి ఇవన్నీ నేర్పిస్తూ దానితో పాటు ఒక వృత్తి కూడా పిల్లలు నేర్చుకుంటారు. అంటే మనం పూర్వం ఇప్పుడు చూడండి, జస్ట్ ఆలోచించవచ్చు, మనిషి జీవించడానికి మంచి దుస్తులు ధరించాలి, తర్వాత మంచి ఆహారం భుజించాలి, ఒక ప్రశాంతమైన ఇంట్లో ఉండడం అనేది గడపాలి, కుటుంబం అందరు కూడా ప్రశాంతంగా జీవించేటట్టు, ఇంకొకటి గొడవలు లేకుండా. మామూలుగా చూస్తున్నాం కదా, ఎవరికి పడట్లేదు, జస్ట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా చిన్న మాటల్లో గొడవలు పడి విడిపోతున్నారు. ఇట్లా చిన్న చీటి మాటికి గొడవలు పడి విడిపోవడం అనేది మన సంస్కృతి కాదు. ఎంత కష్టం వచ్చినా కూడా ఓర్చుకొని ఆ కుటుంబంలో మెలగడం అనేది మన సంస్కృతి అన్నమాట. సో ఎందుకు అంటే మనకు ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏ ధర్మంకైతే ఆది అంతము ఉండదు, అది సనాతన ధర్మం. అది ఏ మతానికి చెందింది కాదనమాట. అది జీవుడు తనకు స్వతహాగా ఉండే ధర్మం. ఎలా అయితే ఇప్పుడు ఉప్పు ఉంది, దాని యొక్క ధర్మం ఏంటంటే ఉప్పుగా ఉండడం. ఉప్పు తీయగా ఉంటే దాని ధర్మం పోయినట్టే, దాని ప్రాపర్టీ లాస్ అయిపోయినట్టే. అలానే మనందరి యొక్క ధర్మం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడము. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేసినట్లయితే అందరితో కూడా ప్రశాంతంగా కలిసి ఉండగలుగుతాం అన్నమాట. సో అది వసుదైవ కుటుంబం అని అంటారు సాధారణంగా ఈ పదం, వసుదైవ కుటుంబం. ఆ యొక్క ప్రిన్సిపల్ అన్నది మొత్తము మనకు భగవంతుని సెంటర్ పెడితేనే అవుతుంది. సో మరి అలా అని మరి మనకు అసలు ఎవరు ఆ సెంటర్ పర్సన్ అంటే భగవద్గీత అనేది సెంటర్కి వస్తుంది, భగవద్గీత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కరెంట్, ఫోన్స్, టెక్నాలజీ ఇలాంటివి ఉపయోగించకుండా జీవించడానికి ప్రయత్నిస్తున్నామండి. ఇది ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. అంటే కొందరు ఇక్కడికి విజిటర్స్ వచ్చేసి మీరు కన్స్ట్రక్షన్కి కరెంట్ వాడుతున్నారు కదా. సో కన్స్ట్రక్షన్కి కరెంట్ ఎందుకు వాడుతున్నామంటే
ఇప్పుడు ఇలాంటి పాత కట్టడాలు చేసే వాళ్ళు లేరు, ప్లస్ వాళ్ళు చేయనంటున్నారు కూడా, చేతితోటి చెయ్యరు, ప్లస్ టైం ఎక్కువ పడుతుంది. సో మనకున్న ఆయువు చిన్నది. సో ఇనీషియల్గా మేము ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇనీషియల్గా పవర్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం కరెంట్ టెక్నాలజీ కానీ డబ్బులు కానీ ఉపయోగించకుండా వస్తు మార్పిడి జీవన విధానం చేయడానికి ఇక్కడ స్టార్ట్ చేశారు కూర్మగ్రామ్. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.